ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. సిడ్నీ టెస్టులో రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ ఎందుకు ఆడలేదు? టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఆసీస్తో 5వ టెస్ట్ రెండో రోజు లంచ్ బ్రేక్ సమయంలో ఇర్ఫాన్ పఠాన్తో కలిసి రోహిత్ మాట్లాడాడు. తన భవిష్యత్తుపై ఓ క్లారిటీ ఇచ్చేశాడు. జట్టు అవసరాలే ముఖ్యమని వెల్లడించాడు. అందుకోసమే తాను సిడ్నీ టెస్టులో ఆడకుండా విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపాడు. తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని ప్రకటించాడు రోహిత్ శర్మ. సిడ్నీ టెస్ట్ నుంచి మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపాడు. జట్టు అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ జోడీని మార్చకూడదనే ఉద్దేశంతో పాటు ఫామ్ పరంగాను కేఎల్ మెరుగ్గా ఉన్నాడని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కీలకమైన పోరులో ఫామ్తో ఇబ్బంది పడే ప్లేయర్లు వద్దని భావించినట్లు చెప్పారు. ఇది చాలా సున్నితమైన నిర్ణయం అని, కానీ తమకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమన్నారు. మీడియాలో వస్తున్నట్లు డ్రెస్సింగ్ రూమ్లో ఎలాంటి సమస్యలు లేవని పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రదర్శన ఎలా ఉన్నా ఫామ్ కోసం నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. కానీ ల్యాప్టాప్లు, పేపర్, పెన్నుల్ని ముందేసుకునేవారు నేను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలనేది నిర్ణయించలేరని ఖరాఖండిగా చెప్పేశారు రోహిత్ శర్మ. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తనకు తెలుసన్నారు.